Hey everyone, let's talk about Smart Jodi Season 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్. సో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో 6 కపుల్ ఎంటర్ అవ్వడం అయితే జరిగింది కదా. ఆ కపుల్ ఎవరు అండ్ ఎవరు టైటిల్ విన్నర్ అవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ కపుల్ వచ్చేసి రాకేష్ అండ్ సుజాత, సెకండ్ కపుల్ వచ్చేసి అమర్దీప్ అండ్ తేజు, థర్డ్ కపుల్ వచ్చేసి సరస్వతి. అండ్ ఈ అంకల్ నేమ్ అయితే నాకు తెలీదు, అంతేగా అంకల్ ఒకటే తెలుసు అనమాట. బట్ యాక్చువల్ నేమ్ నేను మర్చిపోయాను. ప్లీజ్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ అంకల్ నేమ్ ఏంటో. సో థర్డ్ కపుల్ వచ్చేసి వీళ్ళనమాట. ఫోర్త్ కపుల్ వచ్చేసి ఆదిరెడ్డి అండ్ కవిత, ఫిఫ్త్ కపుల్ వచ్చేసి సోనియా అండ్ యష్, సిక్స్త్ కపుల్ వచ్చేసి ప్రేరణ అండ్ శ్రీపాద్. సో ఈ 6 కపుల్ మధ్య పోటీ అనేది అయితే జరుగుతుంది గ్రాండ్ ఫినాలేలో. అండ్ మనకి విన్నర్ అనేది డిక్లేర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3లో టైటిల్ విన్నర్, ఈ స్మార్ట్ జోడీ సీజన్ టైటిల్ నేనైతే అమర్దీప్ అండ్ తేజు విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దే ఆర్ మై ఫేవరెట్ కపుల్, అమర్దీప్ అండ్ తేజు. అమర్దీప్లో కొంచెం ఇమ్మెచ్యూరిటీ అయితే ఉంది, బట్ హీస్ నాట్ దట్ బ్యాడ్ గాయ్ అనమాట. బట్ ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలో తెలీదు, అంత మెచ్యూరిటీ అనేది అయితే రాలేదు. ఈవెన్ దో ఐఎమ్ 21, బట్ నాకు అమర్దీప్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంది. అమర్దీప్కి అంత ఏజ్ వచ్చినా సరే ఐ డోంట్ నో, హీ బిహేవ్ లైక్ కిడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ అమర్దీప్లో నాకు ఒకటి ఏం నచ్చదంటే తను మాట్లాడేది ప్రతి థింగ్ ఒక డైలాగ్ లాగా చెప్తాడు అనమాట. తను చెప్పాడు కదా చాలా వీడియోస్లో నేను రవితేజ ఫ్యాన్ అని. సో అట్లనే తను బిహేవ్ చేస్తాడు అనమాట. రవితేజ ఎట్లా మాట్లాడతాడో రవితేజని ఇమిడియేట్ అయితే చేస్తాడు. సో అది అయితే నాకు నచ్చదు అమర్దీప్ అండ్ తేజులో. తేజులో కాదు, అమర్దీప్లో అది నచ్చదు అనమాట. ప్రతిదీ ఒక డైలాగ్ లాగా చెప్తాడు, అది కూడా రవితేజ డైలాగ్ లాగా చెప్తాడు. అది ఒక్కటే మానేస్తే అమర్దీప్లో అన్నీ బాగుంటుంది. కొంచెం అది ఎంత ఆక్వర్డ్గా కనిపిస్తుంది అంటే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మీరే గమనించండి. అమర్దీప్ ఎప్పుడైతే మాట్లాడతాడో ఒక సెంటెన్స్ ఒకటి ఏమైనా జోక్ చేసేటప్పుడు అయితే అది ఏం అనిపించదు, బట్ ఏమైనా సీరియస్ మ్యాటర్లో ఏమైనా అనేటప్పుడు అదొక సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అమర్దీప్లో, అంతే తప్ప హీఈస్ వెరీ గుడ్ గాయ్. అతను హార్ట్ కొంచెం క్లీన్గానే ఉంది. సో తేజు ఈజ్ ఆల్సో సో మెచ్యూర్డ్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ నడుస్తుందంటే ఐ కంప్లీట్లీ ఓ టు తేజు అనమాట. ఎందుకంటే తేజు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది అండ్ అమర్దీప్ అంతే ఇమ్మెచ్యూర్డ్గా కనిపిస్తారు. సో ఈ ఇద్దరు జోడీ కరెక్ట్గా సెట్ అయింది. ఒకళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ ఉండాలి, ఒకళ్ళు ఇమ్మెచ్యూర్డ్ అయినా సరే ఇంకొకరు పక్కా మెచ్యూర్డ్ పర్సన్ అనేది ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది నడుస్తుంది అనమాట. సో తేజుకి నేను ఎప్పుడు చెప్తానమాట, షీఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అని. తను ఒకవేళ కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది చెడిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. స్టిల్ ఐ లైక్ దెమ్ బికాస్ అమర్దీప్ అండ్ తేజులో కొంచెం ఒక స్పార్క్ అనేది ఉంటుంది. వాళ్ళిద్దరికి చూస్తే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. మీరేమనుకుంటున్నారు ఈ గ్రాండ్ ఫినాలేలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? మీ ఫేవరెట్ కపుల్ ఎవరు? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ తేజు అండ్ అమర్దీప్ fan, please subscribe my channel, like my channel. Thank you, love you guys.